ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఒక కట్టుదలతో ఒక పట్టుతో ఏ విధంగా మనం అందరికీ కూడా ఇలాంటి పోయిన వాళ్ళకందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీరు అందరుకున్నారు. మేమున్న వాళ్ళమందరం కూడా పార్టీలో పోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు. కార్యకర్తలు నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియొద్దు. మనమందరం కూడా వీటిని కర్మ పోతూనే ఉంటాడు వస్తూనే ఉంటారు. కానీ మనం కూడా ఒక పరి ఆలోచించాలి. పెద్దలు కూడా మేము చెప్పేదంటే ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒక పరి ఆలోచించారు. మన పార్టీ ఓడిపోయింది, ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు, మొన్న ఒక విషయం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకుడు ఇచ్చి పెట్టుకోవాలంటే ఎట్లా మనసు వస్తుందో మీరు ఒక పరి ఆలోచించాలి. ఇన్ని కష్టాలు మనం ఉండకపోతే మన నాయకుడిని పట్టుదల ఎట్లా దొరుకుతుంది? మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకొని ఉండాలి. నువ్వు నమ్ముకొని వారికి విడిచిపెట్టేస్తాడు, ఎవరు ఆలోచిస్తారు, ఈడు పోతే ఇంకోటి వస్తాడని అనుకుంటారు. అందుకని మనం అందరూ దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల జ్ఞానేశ్వర గారిని మీరు ఒక మంచి మెజార్టీతో గెలిపించి మనకున్న 7 కాన్స్టిట్యూన్స్ 4 ఎమ్మెల్యే మేమే ఉన్నాం. ఇక్కడ మహేశ్వరం ఉన్నది, శివలింగంపల్లి ఉంది, రాజేంద్ర నగర్ ఉన్నది, చేవేలో ఉన్నది. ఇవన్నీ కూడా మంచి ఓటర్స్ ఉన్న ఇవన్నీ కాన్స్టిట్యూన్సీలు అనుకుంటే మంచి మెజార్టీతో మేము అందరం కూడా గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి